సంధ్య థియేటర్లో చోటు చేసుకున్న దొక్కిసలాట ఘటన రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతుంది. అల్లు అర్జున్ పై శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం, కొద్ది గంటల వ్యవధిలోనే అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించడం, అల్లు అర్జున్ ఇంట్లోకి ఓయూ జేఏసీ నేతలు వెళ్లి విధ్వంసం సృష్టించడం వంటి ఘటనలు కలకలం రేపాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట నేపథ్యంలో హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అప్పుడు పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఏం జరిగింది, అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఎన్ని వాహనాలు వచ్చాయి, అభిమానులు ఒకేసారి ఎందుకు అంతలా వచ్చారు, రేవతి ఎలా చనిపోయింది, సిఐ రాజు నాయక్ ఈ విషయాన్ని చెప్పడానికి పడిన ఇబ్బంది, ఇలా అన్ని విషయాలు సివి ఆనంద్ వివరించారు. ఈ క్రమంలో నేషనల్ మీడియా తీరును ఆయన తప్పుపట్టారు. నేషనల్ మీడియా అల్లు అర్జున్ ను వెనకేసుకురావడానికి ప్రయత్నించిందని, తెలంగాణ పోలీసులను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టే విధంగా వార్తలు ప్రసారం చేసిందని సివి ఆనంద్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే నేషనల్ మీడియా విలేకరులు సంధిస్తున్న ప్రశ్నలకు ఆయన ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అదే సమయంలో నేషనల్ మీడియా విలేకరులపై కూడా ఆయన మండిపడ్డారు. దీంతో అక్కడే ఉన్న నేషనల్ మీడియా విలేకరులు నిరసన వ్యక్తం చేశారు. సివి ఆనంద్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎక్కడ అశ్రిత పక్షపాతం వహించామో చెప్పాలని, దానికి రుజువులు చూపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్ ముగిసిన అనంతరం సివి ఆనంద్ వేదిక దిగి వస్తుండగా నేరుగా ఆయనతోనే వాగ్వాదానికి దిగారు. మమ్మల్ని అలాంటి మాటలు ఎలా అంటారంటూ మండిపడ్డారు. అయితే వారు అడిగిన ప్రశ్నలకు సివి ఆనంద్ నేరుగా సమాధానం చెప్పలేక అదే స్థాయిలోనే ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ వెళ్లిపోయారు. మరోవైపు సివి ఆనంద్ చేసిన వ్యాఖ్యల పట్ల నేషనల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లు అర్జున్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తన కథనాల్లో ప్రస్తావించింది. ఇవి కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో సివి ఆనంద్ స్పందించక తప్పలేదు. ఈ క్రమంలోనే ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. అల్లు అర్జున్ కేసు వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో ఎటువంటి ప్రకటనలకు అవకాశం లేదు. కాకపోతే ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడిస్తున్న సమయంలో కొంతమంది జాతీయ మీడియా విలేకరులు పదే పదే నా సహనాన్ని పరీక్షించారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు వేశారు. అది నా సహనాన్ని ఇబ్బంది పెట్టింది. దీంతో నేను నిగ్రహాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో నేను జాతీయ మీడియా విలేకరులపై ఆగ్రహాన్ని ప్రదర్శించాల్సి వచ్చిందని అన్నారు. అంతేకాకుండా ఈ విషయంలో వారు ఏమైనా ఇబ్బంది పెడితే నన్ను క్షమించాలి. నా ఉద్దేశం వారిని తప్పు పట్టడం కాదు. ఆ సమయంలో నేను నా నిగ్రహాన్ని కోల్పోయాను. అందువల్ల అలాంటి వ్యాఖ్యలు చేశాను. నా వ్యాఖ్యలు వారిని ఇబ్బందికి గురి చేస్తే క్షమించాలని కోరుతున్నానని సివి ఆనంద్ పేర్కొన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.